రూపేనమ్మ పంచముఖ హనుమంతుని ఫోటో. పంచముఖ హనుమంతుని ఫోటో ఇంటికి రక్షణ కవచాన్ని ఇస్తుంది మరియు నకారాత్మక శక్తి నిరోధిస్తుంది. దీనిని ప్రధాన ద్వారం బయటవైపు ఉంచడం చాలా మంచిదని భావిస్తారు. సరైన దిశ నిర్వహణతో ఇది ఇంటిలోని వాతావరణాన్ని సకారాత్మక మార్పును తీసుకురాగలదు. ఇంటిలో సకారాత్మక శక్తి, భద్రత మరియు శాంతిని నిలిచి ఉండడానికి ప్రజలు వివిధ రకాల చర్యలను తీసుకుంటారు. కొందరు ఉప్పు నీటితో ఇడుస్తారు, కొందరు కర్పూరం వెలిగిస్తారు, మరి కొందరు ఇంటిలో హనుమంతుని ఫోటో ఉంచడం. కానీ పంచముఖుడి హనుమంతుని ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల ఎంత పెద్ద ప్రయోజనం లభిస్తుందో చాలామందికి తెలియదు. పంచముఖి హనుమంతుడు కేవలం నకారాత్మక శక్తిని మాత్రమే కాకుండా ఇంట్లో చెడు చూపును, అడ్డంకులు, చిక్కుకుపోయిన పనులు మరియు అవాంఛిత సమస్యల నుండి కూడా కాపాడుతున్న నమ్మకం. వాస్తుశాస్త్రంలో కూడా పంచముఖి హనుమంతునికి ఒక రక్షణ కవచం లాగా ప్రతి మూలను కప్పే శక్తి రూపంగా పరిగణిస్తారు. చాలామంది పండితులు మరియు నిపుణుల ప్రకారం ఎవరింటిలో నిరంతర ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయో, కారణం లేకుండా జగడాలు జరుగుతూ ఉంటాయో, వస్తువులు చెడిపోతుంటే లేదా తరచుగా చెడు చూపు తగులుతుందో ప్రధాన ద్వారం వద్ద పంచముఖి హనుమంతుని ఫోటో ఉంచడం వల్ల చాలా మెరుగుదల కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, దీన్ని సరైన దిశలో మరియు సరైన పద్ధతిలో ఉంచడం చాలా అవసరం. తప్పు స్థలంలో ఉంచితే కనుక దాని ప్రభావం తగ్గిపోవచ్చు. పంచముఖి హనుమంతుని ఫోటో ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది? పంచముఖి హనుమంతుడి 5 ముఖాలు, 5 దిశలు మరియు 5 శక్తుల రూపాన్ని సూచిస్తాయి. ఈ ఫోటో ఇంటిలో ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. దీనివల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భయము, అవాంఛిత కార్యకలాపాలు మరియు నకారాత్మక శక్తి దూరం అవుతాయి. ఇది శక్తి స్థాయిని బట్టి సమతుల్యం చేస్తుందని, దీనివల్ల ఇంటిలో నివసించే వారి మనసు మరియు పనిలో స్థిరత్వం వస్తుంది. పంచముఖి హనుమంతుని 5 ముఖాలు ఏమి సూచిస్తాయి? తూర్పు దిక్కు ముఖం శత్రువులు మరియు అడ్డంకుల నుండి నాశనం. దక్షిణ దిక్కు ముఖం భయము, సంక్షోభం మరియు ప్రమాదాల నుండి రక్షణ. పశ్చిమ దిక్కు ముఖము విషము, రోగాలు మరియు అకస్మాత్తుగా సంభవించే నష్టం నుండి రక్షణ. ఉత్తర దిక్కు ముఖం ధనము, సుఖ సంపద మరియు ఇంటిలో సమృద్ధి. ఉర్దూ దిక్కు ముఖము విద్య, బుద్ధి, జ్ఞానం మరియు మానసిక బలం. దీని అర్థం ఈ ఫోటోకు 360 డిగ్రీల రక్షణ మరియు సకారాత్మక శక్తిని ఇవ్వడానికి పనిచేస్తుందని. ఫోటోను ఎక్కడ ఉంచాలి? అత్యంత ప్రభావవంతమైన స్థానం ప్రధాన ద్వారం పైన బయటి వైపు ఉన్న గోడపై ఫోటో ఉంచాలి. తద్వారా ఇంటిలో ఎవరైనా ప్రవేశించేప్పుడు వెంటనే హనుమంతుడి దృష్టి వారిపై పడుతుంది. దీనివల్ల చెడుచూపు, నకారాత్మక ఆలోచనలు మరియు బాహ్య శక్తి లోపల ప్రవేశించవు. ఫోటో ఉంచడం ఏ దిశలో గమనించాలి? హనుమంతుడి ముఖం బయటి వైపు ఉండాలి. ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉంటే హనుమంతుడు దక్షిణ దిశ వైపు ముఖం చేసి ఉంచకూడదు. నిర్మలమైన, స్వచ్ఛమైన దృష్టి ఉన్న స్థలంలో ఉంచాలి. నేల నుండి చాలా దిగువకు లేదా తలపైన చాలా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఉంచకూడదు. అంటే ఫోటోలో ఉన్న హనుమంతుని దృష్టి పడాలి ఇంట్లోకి ప్రవేశించే వాళ్ళదన్నమాట. అది ఈ స్థలాలలో ఫోటో ఉంచకూడదు. ఎక్కడంటే కొన్ని స్థలాల్లో ఫోటోకు అనుకూలంగా పరిగణించబడదు. ఉదాహరణకు బాత్రూమ్ ఎదుగున్న ప్రదేశము, స్టవ్ చూర్హ అంటే పొయ్యి అనమాట. స్టవ్ కానీ పొయ్యి కానీ ఉన్న గోడ లేదా నేరుగా వంటగదిలో, స్టవ్ తగిన చోట హనుమంతుని ఫోటో పెట్టకూడదు. ఇంటి మందిరం లోపల పంచముఖి హనుమంతుడి ఫోటో ఉంచకూడదు. అంటే పూజా రూమ్లో పడక మంచం ఎదురుగా లేదా వెనుక గోడ వైపు ఫోటో ఉంచకూడదు హనుమంతుడిది. నియమిత నిర్వహణ ఎలా చేయాలి? ఫోటోను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచండి. దుమ్ము పేరుకొని ఇవ్వకండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ధూపం లేదా దీపం చూపించవచ్చు. మంత్రం చదువుకోవాలనుకుంటే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చేయండి. ఈ పనులు ఫోటో యొక్క సకారాత్మక శక్తిని చురుకుగా ఉంచుతాయి. ఫోటో వేయడం వల్ల ఏ ప్రయోజనాలు వస్తాయని? ఇంటిలో శాంతి మరియు సకారాత్మక శక్తి పెరుగుతుంది. గొడవలు, జగడాలు మరియు ఘర్షణలు తగ్గిపోవచ్చు. చెడుచూపు మరియు నకారాత్మక విషయాన్ని రక్షణ. ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు ఉపశమనం లభిస్తుంది. ఇంటిలో నివసించే వ్యక్తుల ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.